ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, వాటి స్ఫూర్తితోనే తాను కూడా తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నానని 40వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలులోని చైతన్య కార్డియాక్ సెంటర్ వారి సహకారంతో 40వ డివిజన్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. 500 మందికి పైగా ప్రజలు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని కార్పొరేటర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ పేదలకు సేవ చేసే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ఏదైనా ఇబ్బంది కలిగితే గ్యాస్ ట్రబుల్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, కొండారెడ్డి, నారాయణ
ఇలా పేదలకి ఇలా ఫ్రీ క్యాంపులు పెట్టేసి ఈ తేల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంటులో ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఈసీజీ, షుగర్ టెస్టు, బీపీ చూసుకొని ఏదైనా అవసరమైతే వాళ్ళకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ అది కూడా అడ్వైస్ చేస్తున్నామండి. పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏదైనా గుండెలో ఇబ్బందిగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అని వెంటనే గ్యాస్ హాస్పిటల్కి లేదంటే లోకల్ హాస్పిటల్కి వెళ్తున్నారండి. అలా కాకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఈసీజీ ఉన్న సెంటర్కి కానీ లేదా కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళ యొక్క ప్రాణాలని సేవ్ చేసుకునే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే లాస్ట్ మంత్లో కనీసం 10 కేసులు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి తర్వాత గుండె ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తున్నారండి. సో ఎంతైతే వాళ్ళ అంటే వేరే హాస్పిటల్ నుంచి లేట్ అయ్యే కొంది వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లం అనేది వాళ్ళని సేవ్ చేయడం కూడా కష్టమైపోతుందండి. రీసెంట్గానే ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు ఇలా హార్ట్ ప్రాబ్లం 3 డేస్ నుంచి ఉంటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి లోకల్ డాక్టర్ దగ్గర అంటే అలా వెళ్ళిపోయి లాస్ట్కి మా హాస్పిటల్కి వచ్చే టైంకి హాస్పిటల్లో జస్ట్ ముందు కొంచెం కొలాప్స్ అయ్యి చనిపోవడం జరిగిందండి. సో ప్రజలందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏదైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లం లాగా ఉన్నా అది నిజంగా గ్యాస్ ప్రాబ్లం అయినా ముందు గుండె హాస్పిటల్కి వస్తే గుండె అంతా బాగుంటే తర్వాత అయినా గ్యాస్ హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. సో ముందు వేరే హాస్పిటల్కి తిరగకుండా ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ వెంటనే గుండె హాస్పిటల్కి వస్తే గుండె బాగుంటే అంతా బాగుంటుందండి. ఈరోజు పేర్నమిట్ట గ్రామ ప్రజలతో ముఖాముఖిగా 40 డివిజన్ కార్పొరేటర్గా తేళ్ల చంద్రశేఖర్గా ఈరోజు ప్రజలకి ఆరోగ్యమే మహాభాగ్యంగా శ్రేయస్సు కోరకే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్పొరేటర్గా చైతన్య కార్డియాక్ సెంటర్ నందు మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కార్పొరేటర్గా మా డివిజన్ గ్రామ ప్రజలకు నేను ఈరోజు డాక్టర్లందరినీ పిలిపించి మెడిసిన్స్ ఉచితంగా ఇప్పించి గుండె పరీక్షలు, ఊపిరితిత్తు పరీక్షలు, షుగర్, బీపీ, హై లెవెల్ ఏమన్నా కానీ దగ్గరుండి పరీక్షించి చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు చూస్తూ ఉన్నారు ప్రజానికానికి దాదాపు 500 పైగా ఓపీలు వస్తున్నాయి. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలకు సేవ చేసుకుంటూ 40 డివిజన్ కార్పొరేటర్గా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి సంక్షేమం ముందుకి నేను కొనసాగుతూ అభివృద్ధి పదంలో ఏమాత్రం వెనకడు వేయకుండా దాదాపు ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కార్పొరేటర్కి ఎన్నికై 3 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 3 కోట్లతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏకైక లక్ష్యంగా ప్రజలే నా శ్రేయస్సుగా నా ప్రాణంగా భావించి 40 డివిజన్ కార్పొరేటర్గా సేవకుడిగా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఈరోజు నేను కార్డియాక్ సెంటర్ నందు హాస్పిటల్ వారిని పిలిపించి వాళ్ళకి మంచి చెబరు చూస్తూ ఈరోజు సొంతంగా నేను ఏర్పాటు చేసి డాక్టర్లను పిలిపించి దాదాపు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, బీపీలు, షుగర్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ దగ్గరుండి పరీక్షలు చేయించి ప్రజలందరూ బాగుండాలని పేర్నమిట్ట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వయంగా నేను ఈరోజు క్యాంపు ఏర్పాటు జరిగింది. వచ్చినందుకు అందరికీ మా యూత్ కానీ మా సంరక్షణ సిబ్బందికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ క్యాంపుని పేర్నమిట్ట పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఈ ఆరోగ్యాన్ని చూయించుకుంటూ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా ఉచితంగా చేస్తున్నారు. హాస్పిటల్ పోతే కనీసం 2000 దాకా ఖర్చులు అయింది. దానికి మెడిసిన్స్ కూడా ఇప్పిస్తున్నాము. మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా 400 పైగా జబ్బులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రజలందరికీ పేదలకి పనిచేసే విధంగా సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా కార్డులు వస్తే వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళందరికీ బాగు చేసే విధంగా చూస్తానని, అలాగే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు 2024లో 175 వైనాట్ ఉండగా రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని పేదలు, బడుగు, బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తారు. వాలంటీర్ సేవ ఎంతో అవసరమైంది. ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైనాట్ 175గా చూస్తూ సచివాలయం ద్వారా మెరుగైన సేవ చేస్తూ నాయకుడు లేని గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం. ఈరోజు గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఎవరైనా చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. మరి ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి లంచాలు ఇవ్వకుండా స్వయంగా పరిపాలన అందిస్తారు. సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయ సేవలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా మీ కార్పొరేటర్గా 40 కార్పొరేటర్గా తేళ్ల చంద్రశేఖర్గా విజ్ఞప్తి చేస్తున్నాను.